మీకు తెలుసా, మార్నింగ్ లేట్గా లేస్తే మీకు ఈ 4 ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మార్నింగ్ లేట్గా లేస్తే చాలామందిలో ఫస్ట్ చికాకు, కోపం, ఇరిటేషన్, పక్కన వాళ్ళు ఏం మాట్లాడినా దానికి కోపంగానే ఆన్సర్స్ చేయడం, ఇంకా కొంతమంది చేతిలో ఏదైనా ఉంటే విసిరేయడం, ఇలాంటివి చేస్తారు. సెకండ్, వీళ్ళు రోజంతా బద్ధకంగానే ఉంటారు. సో మార్నింగ్ లేట్గా లేస్తే మీకు ఎనర్జీ లెవెల్స్ అనేవి సరిపోక, సరిగా టైంకి ఫుడ్ తినక, వీళ్ళు ఏమవుతుంది విటమిన్ అబ్జార్ప్షన్స్ జరగక, నైట్ లేట్గా పడుకోవడం వల్ల మీకు ప్రాపర్ డైజెషన్ అవ్వక, న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగక ఆటోమేటికల్లీ వాళ్ళకు వీక్నెస్ ఉంటుంది. సో దాన్ని బట్టి విటమిన్ D3, ఇంకా ఇంటర్నల్గా హిమోగ్లోబిన్ తగ్గడం, ఇవన్నీ జరగడం వల్ల ఈ జనరల్ వీక్నెస్ కూడా వస్తుంది. సో దానివల్ల విపరీతమైన బద్ధకం ఉంటుంది. సో దీనికి తోడు జంక్ ఫుడ్ తింటారు. అండ్ థర్డ్ థింగ్, ముఖ్యంగా వీళ్ళకు మతిమరుపు వస్తుంది. ఏ చిన్న విషయం కూడా గుర్తుండదు. అండ్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక గంట ముందు ఏం చేశారో కూడా గుర్తుండదు. వాళ్ళు మార్నింగ్ ఏ టిఫిన్ చేశారో కూడా వాళ్ళకు గుర్తుండదు. సో అంత మతిమరుపు వస్తుంది. అండ్ ఫైనల్లీ ఫోర్త్ ఏంటంటే, వాళ్ళ ఫేస్ చాలా డల్గా, ఫేస్ మీద అన్ని మార్క్స్తో, లైక్ ఫేస్, నాట్ ఓన్లీ ఫేస్, ఆల్ ఓవర్ ద బాడీ మీ స్కిన్ అనేది ట్యానింగ్ అవుతూ ముఖంలో కళ లేకుండా తయారవుతారు. సో మీరు మార్నింగ్ ఏ టైంకి లేస్తున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్ ఎర్రా.